లాగుల తొండలు పెట్టి చంపేటోళ్ళు అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన లాగులు తొండలు పెట్టి చంపాలని గతంలోనే రేవంత్ రెడ్డి అన్నాడు, ఇవాళ కూడా మళ్ళా అన్నాడు. ఈ కేసీఆర్ ఏమో మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే లాగులు బగలేదాకా చంపాలే, నన్ను జావాలే అంటున్నారు. నేను చచ్చే రకం కాదు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను నా కొడక, ఏమనుకుంటున్నావు అని కేసీఆర్ అన్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. కానీ కేసీఆర్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఎక్కడ కూడా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట మాట్లాడలేదు. బట్ ఇండైరెక్ట్ గా నేను నా చావు కోరుతున్నారు, నేను చచ్చే రకం కాదు, 1000 జన్మలు ఎత్తిన చావని అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ గా కేసీఆర్ పేరు తీసుకొని చెప్పారు. ఒకసారి కేసీఆర్ ఏమన్నారో చూద్దాం, బయట ప్లే చేద్దాం. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా, వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది, ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా, అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావా నా కొడుకు అనుకుంటున్నావు. సో చూశారు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను అంటే మళ్ళా ఇద్దరు బూతులే తిట్టుకున్నారు. బట్ కేసీఆర్ ప్రసంగం నాకు ఓవరాల్గా చూస్తే ఆయన సినాప్సిస్ అంతా కూడా చూస్తే తెలంగాణ సాధన ఎట్లా వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏముంది, ఈ గవర్నమెంట్లో ఏం లేదు, అంటే వీళ్ళ వైఫల్యాలు, మేము కరెంట్ ఇచ్చాము, మేము రైతు బంధు టైంకి ఇచ్చాము, మేము దళిత బంధు ఇచ్చాము, ఇవన్నీ ఏవి ఇప్పుడు ఎక్కడ పోయినాయి, రైతు బంధు కోసం సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పారు. అంటే చూసా, టైం ఇచ్చాను, పెద్దగా కొత్త పాయింట్ ఏం కనబడలేదు నా కేసీఆర్ స్పీచ్లో. పైగా ఆయన కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు మధ్య మధ్యలో. ఆయనకు కేసీఆర్కు ఎవరైనా మాట్లాడితే మధ్యలో డిస్టర్బ్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళేమో సీఎం 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 అని నినాదాలు చేస్తున్నారు. అంటే కేసీఆర్ మళ్ళా సీఎం కావాలని చెప్పి జగిత్యాల సభలో ఉన్న వాళ్ళు నినాదం చేస్తారు. అది వేరే వాళ్ళకైతే నచ్చుతుంది. నార్మల్గా వేరే వాళ్ళకు సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్కో, లేకపోతే చంద్రబాబు నాయుడుకో, జగన్కో, లేకపోతే రేవంత్ రెడ్డికో, అంటే సీఎం లేని వాళ్ళని సీఎం అంటారు ఆల్రెడీ, అట్లా నచ్చుద్ది. కానీ కేసీఆర్కి ఏంది ఈ సీఎం పదవి నాకు లెక్కన, ఒకసారి అన్నాడు కదా ఆయన, నా ఎడమకాలు చెప్పుతో సమానం సీఎం పదవి, తెలంగాణ రాష్ట్రమే తీసుకొచ్చా, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినోడికి నాకు ఈ సీఎం పదవి అన్నది ఎడమకాలు చెప్పుతో సమానం అన్నారు. సో ఆయన ఫ్రస్ట్రేషన్ కొంచెం ఏదంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటే అలా ఆఖరికి కౌశిక్ రెడ్డి పిలిచి దాన్ని ఆపు, వీళ్ళు మనవాళ్ళ లేకపోతే మందోడా, ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నాడని ఫ్రస్ట్రేషన్ కొంత. ఆయన ఏంటంటే మాట్లాడేది కూడా డిస్టర్బ్ అవుద్ది. మెయిన్గా కేసీఆర్ మాట్లాడిన దానిలో సినాప్సిస్ నాకేం కనిపించిందంటే, బీఆర్ఎస్ ఆశకు, అంటే ప్రజలు ఆశకు లోనై బీఆర్ఎస్కు అధికారం దూరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆశ కోసం అంటే వాళ్ళు ఏదో పెన్షన్ ఇస్తానో, లేకపోతే 2500 రూపాయలు ఇస్తానో, లేకపోతే ఇంకేదో రైతు భరోసా పెంచుతామనో, పెన్షన్లు పెంచుతామనో ఆశపడి ప్రజలు ఓటేసినట్టుగా ఆయన ఉంది. ఇప్పుడు ఏం చేయట్లేదని చెప్పి. కానీ నా ఉద్దేశం ఏంటంటే 6 గ్యారంటీలో ఆశను బట్టి బీఆర్ఎస్ ఓడిపోలే. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఈ రెండింటితో ఓడిపోయింది. అది బీఆర్ఎస్ రీకలెక్ట్ చేసుకోనంత కాలం ఇబ్బంది ఎదురవుతుంది. ఆరోగెన్స్, ఎస్ మేము తప్పు చేశాం, ఏదో ఒకటి 2 సందర్భాల్లో కొన్ని విషయాల్లో మేము తప్పు చేశామని కొంత ఆ సమయంలో మేము కలవలేకపోయాం, అందరినీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వర్క్స్ ఉంటాయి కానీ కలవలేకపోయామన్న మాట రావట్లేదు ఇప్పటి నుంచి కూడా. యాక్సెసిబిలిటీ, కొంత మా ఎమ్మెల్యేలు తప్పు చేసి ఉండొచ్చు అన్నది ఒప్పుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా కూడా ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ప్రజలు 6 గ్యారంటీల కోసం గెలిపించారన్న రీతిలోనే స్పీచ్ నడుస్తోంది. అంటే కేసీఆర్ స్పీచ్ అంటే చాలా
ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోయిన ప్లీనరీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉండే. ప్లస్ ఆ తర్వాత మొన్న పాలమూరు రంగారెడ్డి గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బాగుండే. రెండే సందర్భాలు, ఏప్రిల్ 27 వచ్చారు, తర్వాత డిసెంబర్లోనో జనవరిలోనో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ బహిరంగంగా మనం చూసాం. ఇది ఒక థర్డ్ సందర్భం ఈ మధ్యలో రావడం. ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే మళ్ళా యథావిధిగా ఆయన తిట్ల పురాణం దండుకున్నారు. తిట్ల పురాణం దండుకోవడం కాకుండా 1,00,000 కోట్లు ఇస్తే చెట్టు కురేసిన తప్పు లేదు, లాగులో తొండలు విడిచిన తప్పు లేదు. జీవన్ రెడ్డిని తిట్టారు. 14 సార్లు బీఫామ్ ఇస్తే 5 సార్లే గెలిచావు, పోయి ఇట్లా మాట్లాడతావా, అది చేస్తావా అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టారు. ఆయన ప్రజాపాలన కావాలా, పాపాల భైరవుడు పాలన కావాలని చెప్పి తిట్టి కొంత 10 సంవత్సరాలు నాకే అధికారం అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు నాకే అధికారం, ఇంకా నేను జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్లో బొందబెట్టా, నిన్ను జూబ్లీ హిల్స్లో బొందబెట్టా బీఆర్ఎస్ని, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో బొందబెట్టా, పార్లమెంట్లో 0 సీట్లు వచ్చాయి. పార్లమెంట్లో బీఆర్ఎస్ 0 సీట్లు రావచ్చు, కానీ బీజేపీకి 8 సీట్లు వచ్చాయి కదా. 8 అసెంబ్లీ సీట్లున్న బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయంటే మరి ఏమన్నట్టు? మీకు కూడా కరెక్ట్ సీట్ రాలేదు, కాంగ్రెస్ కూడా కరెక్ట్ సీట్ రాలేదు పార్లమెంట్లో. ఇక జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్, బై ఎలక్షన్ అధికార పార్టీ గెలుస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ ఇవన్నీ గెలుస్తుంది. కేసీఆర్ బయటికి రాలే కదా. మున్సిపల్ ఎలక్షన్లో కేసీఆర్ ఏమైనా ప్రచారం చేశారా? ఓటు వేయమని కూడా అడగలే, ఓటు వేయమని కూడా అడగలే. వేరే ఉంటుంది కదా. కేసీఆర్ ఆయనే చెప్పాడు ఏంటంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి సమయం ఇవ్వాలని. సో సర్వశక్తులు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కొంత ఒడ్డింది బీఆర్ఎస్ పార్టీ, అది కూడా కేసీఆర్ రాలేదు, కేటీఆర్ నేతృత్వంలో. బట్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు హాఫ్ హార్టెడ్గానే చేశారు. ఎందుకంటే ఇప్పుడే ఇవన్నీ చేస్తే, ఇప్పుడే మా సర్వశక్తులు ఒడ్డితే కనుక ఏమంటారు, ఇంకా రిసోర్సెస్ చాలా అవసరం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, ఫైనల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి పూర్తి రిసోర్సెస్ యూజ్ చేసుకోలేదు బీఆర్ఎస్ కూడా. సో ఇక రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఏంటంటే ఇక మొత్తం నేను ఇక గెలిచిపోయినా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా, నెక్స్ట్ ఎలక్షన్లు ఏమన్నారంటే గుండు సున్నా చేసే పార్లమెంట్లో, నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వ. ప్రతిపక్ష హోదా అంటే ఎంత? 119 సీట్లకు 12 సీట్లు, 10%, 12 సీట్లు కూడా రానివ్వ అంటారు. అది ఇప్పుడున్న పరిస్థితిలో హైలీ అన్లైక్లీ కదా. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో కూడా 25,000తో ఓడిపోయినారు కదా. వాళ్ళకు కూడా మీకు 2 మున్సిపాలిటీస్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది కదా. అంతకుముందు ఒకసారి 21 సీట్లు వచ్చాయి, ఇంకోసారి 19 సీట్లు వచ్చాయి. 2-3 మున్సిపాలిటీస్ అవుట్ ఆఫ్ 100 గెలుచుకున్నప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది కదా తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అటువంటి సిచ్యువేషన్ ఉంది, కానీ తెలంగాణలో అంత వన్ సైడ్ 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్కు 19 వచ్చాయి, ప్రతిపక్ష హోదా వచ్చింది. సో రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారు, మిమ్మల్ని బీఆర్ఎస్ గోరి కొడతా, బొంద కొడతా అని చెప్పారు. బట్ 2.5 yearsలో కేసీఆర్ ఏమో ప్రజలు ఆశపడి ఓటేశారు కాంగ్రెస్ పార్టీ కన్నా రీతిలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇక ఈయన 2.5 సంవత్సరాల్లో మేము చేయండి ఏది లేదన్నారు, కానీ ఏం 2.5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఒక వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడము, లేకపోతే ఇందిరమ్మ 1,00,000 ఇందిరమ్మ ఇస్తే అది ప్రభుత్వ అచీవ్మెంట్. 2.5 సంవత్సరాల్లో ఫలానా చేసామని కరెక్ట్గా చెప్పుకునే పరిస్థితి లేదు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు, ఏమనిపించింది? ఇద్దరు స్పీచెస్ విన్నారా? ఇద్దరు విన్నాను సార్, ప్రతి వర్డ్ విన్నాను సార్. చెప్పండి. ప్రతి అక్షరం విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ 3-4 రోజుల విరామం తర్వాత మళ్ళీ మీరు చర్చా కార్యక్రమం వచ్చినారు. కంగ్రాట్స్, వెల్కమ్ ఆల్సో. విషయం ఏంటంటే సార్, ఇద్దరు స్పీచ్లలో గమనిస్తే మెయిన్ గా రేవంత్ రెడ్డి స్పీచ్ లో అక్కస్సు ఒక అంటే తన నిష్క్రియాతత్వము, తాను ఫెయిల్ అయిన ప్రభుత్వ పాలనలో నా రకమైన మార్పు అంటూ ఏది లేదు, నా మార్క్ పాలిటిక్స్ అంటూ ఏది జరగలేదు, ఇంకా ప్రజలు కేసీఆర్ పాలనే బాగుంది అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ఒక ఎంతటే అక్కసు వెళ్ళగొక్కినాడు. ఒక రకంగా ఆక్రోషంతో మాట్లాడినాడు. ఎవడు కూడా 2.5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి
ఇగో రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఇది, రేవంత్ రెడ్డి మార్కు ప్రజలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది అని చెప్పలేని ఒక దుర్మార్గమైన మాట మాట్లాడినాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే జగిత్యాల్లోనే కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెడతా అన్నాడు. నిజంగా నువ్వు అంత పోటుమొగోడు అయితే, అంత దమ్మునోడు అయితే కొంత రాజీనామా పెట్టించు, డాక్టర్ సంజయ్ తో గెలిపించు, చూపెట్టు నీ దమ్ము, ధైర్యం, నీ పరాక్రమం, నీ పెద్ద పరిపాలన విధానము, ఇదంతా అవుతుంది సార్. అయితే సరే, కేసీఆర్ నుంచి నేను మార్నింగే ఈరోజు ఒక ఛానల్లో చెప్పినాను, కేసీఆర్ మాటల్లో కొత్తదనం ఏమి ఉండదు. కేసీఆర్ మళ్ళా గదే రైతు బంధుకు రామరావు అంటాడు, దళిత బంధుకు ఎత్తేస్తాం, ఫస్ట్ రోజే హైడ్రా తీసేస్తామని చెప్పాడు. సార్ ఇంకొక విషయం అన్నా, హైడ్రా కెనాట్ బి ఎ పొలిటికల్ ఇష్యూ సార్. దట్ షోస్ హిస్ స్టైలిష్నెస్. హైడ్రా అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా కాదు. అతను ఎంతసేపు గతంలో నేను రైతు బంధు ఇచ్చిన గది గిరి అని చెప్పినాడు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యమైన మార్పు మీరు గమనించారో లేదో గాని, హరీష్ రావును సభ నుంచి దూరం పెట్టినాడు, కేటీఆర్ ని కూడా సభ నుంచి దూరం పెట్టినాడు. అంటే కుటుంబ రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నాడు. ఇక ఈ చవటలను పెట్టుకొని నేను రాజకీయం చేస్తే మళ్ళా నా బతుకు చిత్తే అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి రావాలంటే ఈ కుటుంబ పాలన, ఈ కులతత్వ పాలన ఇది తగ్గాల అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే ఒక టాక్టికల్ గా వాళ్ళని దూరం పెట్టినాడు. అది ఆయన చేస్తుంది. ఒకవేళ ఇదే కోణంలో ఆలోచిస్తే, అంటే ఎట్లయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా సభలో ప్రకటించాడు, అట్లనే ఇంకో